ఐక్యూ రీసెంట్గా ఐక్యూ Z9S సిరీస్ తీసుకొచ్చింది. అందులో 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి ఐక్యూ Z9S, దాని సంబంధించిన రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. 20,000 రూపీస్ లోపు తీసుకొచ్చారు ఆ ఫోన్ని. చాలా మంచి ఫోన్ అది, 20,000 లోపు. అండ్ ఇది ఐక్యూ Z9S Pro, ఇది 25,000 రూపాయల లోపు లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఈ ఫోన్కి మన ఛానల్కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇంచుమించు ఐక్యూ Z7 Pro నాకు ఫోన్ లాంచ్ అయింది. సో ఆ ఫోన్కి సక్సెసర్గా ఈ సంవత్సరం ఈ ఫోన్ లాంచ్ చేశారు. అయితే మన ఛానల్లో రివ్యూస్ చేయడం కోసంగా నా సొంత డబ్బులు పెట్టి నేను కొనుక్కున్న ఫస్ట్ ఫోన్ అది ఐక్యూ Z7 Pro. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఇది కూడా నేను సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా. అమెజాన్లో ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. ఈ రోజు దాకా, ఈ ఫోన్ దాకా నేను ఇంచుమించు 35 నుంచి 40 స్మార్ట్ ఫోన్స్ దాకా నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని మీకోసం రివ్యూస్ చేశాను. ఇప్పుడు చెప్పుకోలేదు కానీ బ్యాక్ ఎండ్లో చాలా స్ట్రగుల్ ఉంటుంది. నేను మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా, జస్ట్ ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. దానివల్ల మీకేం నష్టం లేదు. కాకపోతే మన ఛానల్కి మాత్రం చాలా బూస్టింగ్ ఇస్తుంది. సో సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నా. సో ఇంక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ఈ ఫోన్ చాలా మంచి స్పెసిఫికేషన్స్ లాంచ్ చేశారు. 25,000 లోపు చాలా మంచి స్పెసిఫికేషన్స్. ఇక్కడ స్క్రీన్ మీద స్పెసిఫికేషన్ చేస్తాను, పాజ్ చేసి చదువుకోండి. నేను 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేశారు. ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటాయి, 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో మీరు బయట వెతుక్కోవాల్సిన పని లేదు. ఇది మెయిన్గా 2 కలర్స్లో దొరుకుతుంది. ఒకటి మార్బుల్ కలర్, వైట్ కలర్ ఉంటుంది. ఒకటి ఆరెంజ్ కలర్. ఈ మార్బుల్ కలర్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఈ ఆరెంజ్ మాత్రం మీకు లెదర్ బాడీతో వస్తుంది. సో నేనైతే ఆరెంజ్ తీసుకున్నా. ఆరెంజ్ అయితే చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ కెమెరా బంప్ మనకి ఐక్యూ 12లో చూస్తుంటాం. ఇదే టైప్ ఆఫ్ కెమెరా బంప్. ఫ్లాగ్షిప్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఎవరైనా ఖచ్చితంగా ఏం ఫోన్ రా, ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నట్టు అడుగుతారు. చాలా మంచి లుక్స్. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, కాకపోతే బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్తో వస్తుంది. ఇది 5500 mAh బ్యాటరీ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంచుమించు 192 grams వెయిట్ ఉంది. వెయిట్ బ్యాలెన్సింగ్ చాలా బాగా చేశారు. పైన సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, కింద మెయిన్ స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ అయితే ఉండదు. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండదు, మనకి స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో ప్రొటెక్షన్ చేస్తుంటారు. సో ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయినారు కానీ మనకి ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. లుక్స్ డిజైన్లో మాత్రం నాకు వంకబెట్టడానికి ఏం లేదు, చాలా బాగుంది. ఇంకా డిస్ప్లే దగ్గరికి వెళ్ళిపోతే ఇది 6.77 inches ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది. మీకు వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. మూవీస్ చూసేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రిచ్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ యూట్యూబ్లో మీరు 4K HDR వీడియోస్ కూడా చూసుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో HD క్వాలిటీలో వీడియోస్ చూడొచ్చు. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇండోర్లో నేను బ్రైట్నెస్ చెక్ చేసినప్పుడు టిపికల్ బ్రైట్నెస్ ఇంచుమించు 900 nits దాకా వస్తుంది. ఇండోర్లో 900 nits అంటే మోర్ దెన్ ఎనఫ్. అదే పీక్ బ్రైట్నెస్ అంటే HDR కంటెంట్ చూస్తున్నప్పుడు ఇంచుమించు 1800 nits దాకా వస్తుంది ఇండోర్లో. అదే మీరు సన్లైట్లోకి వెళ్తే మాత్రం పీక్ బ్రైట్నెస్ 2300 nits దాకా టచ్ అవుతుంది. అంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం 4500 nits అని అడ్వర్టైజ్ చేస్తున్నారు కానీ అంత అయితే ఉండదు, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ బ్రైట్ డిస్ప్లే, మీరు సన్లైట్లో ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా మీకు అంత ప్రాబ్లం ఉండదు. క్లియర్గా డిస్ప్లే కనిపిస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. కింద మెయిన్ స్పీకర్ ఉంటుంది, పైన ఇయర్ పీసే సెకండరీ స్పీకర్గా యాక్ట్ అవుతుంది. కాకపోతే దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. అండ్ వాల్యూమ్ బూస్టర్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఫుల్ వాల్యూమ్లోకి వెళ్ళాక ఇంకోసారి వాల్యూమ్ అప్ బటన్ నొక్కితే 200% వెళ్తుంది, ఇంకోసారి నొక్కితే 300% వెళ్తుంది. అంటే వాల్యూమ్ కొంచెం లౌడ్గా వస్తుంది అనమాట. దీనిలో వాల్యూమ్ పెంచే కొద్దీ డిస్టార్షన్ వచ్చేస్తుంది, అంత షార్ప్గా లేదు. ఓవరాల్గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. యాక్చువల్లీ 25,000 రూపాయల లోపు చూసుకుంటే సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే ఇచ్చారు నేను చెప్పినట్టు. అండ్ సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్ ఇది. 25,000 రూపాయల లోపు 7 Gen 3 అనేది టాప్ ప్రాసెసర్. మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 8,30,000 స్కోర్ చేస్తుంది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ బాగానే స్కోర్ చేసింది, మల్టీకోర్లో చాలా బాగా స్కోర్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు దాకా నేను 40 ఫోన్స్ రివ్యూ చేశాను కదా, ఏ ఫోన్లో చూడలేదు CPU థ్రాటల్ టెస్ట్ చేస్తే నో థ్రాటల్ ఫోన్ అని వచ్చింది. 1% కూడా థ్రాటల్ అవ్వలేదు, కొంచెం కూడా థ్రాటల్ అవ్వలేదు. నార్మల్గా మనకు ఫోన్స్ ఒక 90%, 95%, 80% అట్లా థ్రాటల్ అవుతుంటాయి. ఇది కొద్దిగా కూడా థ్రాటల్ అవ్వలేదు. అంటే ఒకసారి చేస్తే అలా వచ్చిందేమో అని చెప్పి నేను 2-3 సార్లు చేశాను. 2-3 సార్లు అలాగే వచ్చింది. చాలా వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ ఇది 7 Gen 3 ప్రాసెసర్. ఇది మీ కెమెరాస్ చెప్పినప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది, చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. జనరల్ యూసేజ్కి ఈ ఫోన్ మోర్ దెన్ ఎనఫ్. మీరు జనరల్గా యూజ్ చేస్తాను, పెద్దగా గేమ్స్ ఆడను అనుకున్నా కూడా ఈ ప్రాసెసర్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఈజీగా మీ డైలీ టాస్క్లు మల్టీ టాస్కింగ్ చేస్తున్నా ఈజీగా లాగేస్తుంది. అండ్ గేమింగ్ దగ్గరికి వస్తే ఒకవేళ BGM ఆడే పంతే ఇందులో మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు, లేదంటే అల్ట్రా HDRలో ఆడుకోవచ్చు. మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడితే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్ బెస్ట్ ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దానికి తోడు వీళ్ళు 3000 mm² పేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే అసలు ఫోన్ అనేది అసలు హీట్ అవ్వట్లేదు. మీరు ఎండలోకి తీసుకెళ్తే తప్ప ఇంట్లో ఆడుకుంటుంటే మాత్రం అసలు హీట్ అనేది అవ్వట్లేదు. నేను మాక్సిమం టెస్ట్ చేశాను, అసలు 39, 40
అంతకుమించి వెళ్ళట్లేదు. టెంపరేచర్ అయితే చాలా కంట్రోల్లో ఉన్నాయి. అండ్ గేమ్ ఆడేటప్పుడు మాత్రం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు లో గ్రాఫిక్స్లో ఆడినా కొంచెం మీడియం గ్రాఫిక్స్లో పెట్టినా కూడా పెద్దగా ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు, బాగానే ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళు కూడా ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. దానితోడు గేమ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, 4D వైబ్రేషన్ కానీ మోషన్ కంట్రోల్ కానీ ఇలాంటి గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటారు. ఓవరాల్గా గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఫోన్ అనేది బాగానే ఉంటుంది. అండ్ కాకపోతే ర్యామ్ LPDDR 4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. కొంచెం బెటర్ స్టోరేజ్ బెటర్ ర్యామ్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఎనీవే ఓకే లాగేయచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్, నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను కెమెరాస్ చూసి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంచుమించు అంటే మెయిన్ కెమెరా, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనం IQ Z9లో చూసాం, Z9Sలో చూసాం. దీనిలో కూడా అదే సెన్సార్. ఆ రెండు ఫోన్స్ చూసాక అంత గొప్పగా ఉండదు అనుకున్నాను, కానీ దీనిలో ఫోటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తున్నాయి. ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగా చేశారు. అసలు వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్ మాత్రం మీకు అంత గొప్పగా రావట్లా. ఫోటోస్ తీస్తుంటే డే లైటింగ్లో కానీ నైట్ టైంలో కానీ చాలా యావరేజ్గా వస్తున్నాయి ఫోటోస్. అండ్ వీడియో కూడా మీకు చాలా యావరేజ్గా వస్తుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరే వైడ్ యాంగిల్ పక్కన పెట్టేస్తే మెయిన్ కెమెరా దగ్గరకు వచ్చేద్దాం. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. డే లైట్లో మీరు ఫోటోస్ తీస్తుంటే చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. కలర్స్ కానీ HDR మోడ్ తీసుకోవడం కానీ చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. మీరు 1Xలో ఫోటోస్ తీసుకోవచ్చు, 2Xలో ఫోటోస్ తీసుకోవచ్చు. 2X ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీరు పోర్ట్రేట్ షాట్స్ 1X 2X పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. 1X పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి, కానీ 2X పోర్ట్రేట్స్ మాత్రం అసలు నాకు మైండ్ పోయింది. అసలు నిజంగా ఒక DSLR పట్టుకుని తీసేట్ వస్తే అట్లా వస్తున్నాయి అనమాట. అయితే జూమ్ చేస్తే దొరికిపోతాం, జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కానీ జూమ్ అవుట్లో మాత్రం నిజంగా ఒక కెమెరాతో తీసిన ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి 2X పోర్ట్రేట్స్. అసలు ఈ ఫోన్లో మిమ్మల్ని ఈ 2X పోర్ట్రేట్స్ మాత్రం చాలా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ వీడియో మీకు బ్యాక్ సైడ్ 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. చెప్పడం మర్చిపోయా, దీనికి ఆప్టికల్ ఇమేజ్ రెజల్యూషన్ సపోర్ట్ ఉంది. వీడియో తీసేటప్పుడు మీరు 4K 30 FPSలో OIS ఆప్టికల్ ఇమేజ్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేస్తే ఫుటేజ్ అయితే చాలా బాగుంది, మీకు స్మూత్గా వస్తుంది, నీట్గా వస్తుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు. కాకపోతే మీకు అల్ట్రా స్టెబిలైజేషన్ ఒక ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేస్తే మీకు OIS, ES రెండు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మీకు వీడియో క్వాలిటీ తగ్గిపోద్ది, 1080p 30 FPS పడిపోద్ది. సో 1080p 30 FPSలో వీడియో క్వాలిటీ నాకైతే నచ్చలా, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో షేకింగ్గా అనిపిస్తుంది. ఆ ఫుటేజ్ అయితే నాకు నచ్చలా. బొకే వీడియో ఆప్షన్ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కదా, ఆప్షన్ ఉంది. కాకపోతే ఇది ఎందుకు ఇంత రిస్ట్రిక్ట్ చేశారు నాకు అర్థం కాల. ఇది జస్ట్ 720pలో రికార్డ్ చేయొచ్చు. వేరే ఫోన్స్ వెళ్తే IQ ఏదో వేరే ఫోన్లో 1080pలో కూడా చూశాను నేను. సో ఇది 720pకి రిస్ట్రిక్ట్ చేశారు. 720p 30 FPSలో మీరు బొకే వీడియోస్ తీసుకోవచ్చు. వీడియో అయితే చాలా షేకింగ్ వస్తుంది. ఆప్షన్ అయితే ఉంది, కానీ 720p అనేది కొంచెం తక్కువనే అనిపించింది. ఓవరాల్గా డే టైంలో మాత్రం కుమ్మోతలు పడేసింది. నేను అనుకున్నాను నైట్ టైం బాగోదులే అనుకున్నా, బట్ నైట్ టైం కూడా కుమ్మోతలు వేసింది. అసలు నైట్ టైంలో మీరు 1X ఫోటోస్ చూస్తున్నా, 2X ఫోటోస్ చూస్తున్నా, డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. ప్రాసెసింగ్ మెచ్చుకోవాలి, ప్రాసెసింగ్ని. మీరు ఫోటో తీసినప్పుడు దరిద్రంగా ఉంటుంది, ఫోటో కొట్టాక గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే అది కొంచెం ప్రాసెసింగ్ అయ్యి ఎక్సలెంట్ అవుట్పుట్ ఇస్తుంది. అసలు మైండ్ పోయిందనమాట. మెయిన్గా పోర్ట్రేట్స్, 1X పోర్ట్రేట్స్ కానీ 2X పోర్ట్రేట్స్ అయితే అసలు నైట్ టైంలో ఎక్స్పెక్ట్ చేయాల. అసలు ఏ ఫోన్లో చూడాలి నేను అంత మంచి పోర్ట్రేట్స్ దీనిలో పడుతున్నాయి. ఎక్కడ ఎడ్యుటేషన్ ప్రాబ్లం కానీ అక్కడక్కడ మిస్ అవుతుంది, కానీ మోస్ట్లీ 10 ఫోటోలు చేస్తే 9 ఫోటోలు మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో కూడా మీకు నైట్ టైంలో 4K 30 FPSలో రికార్డ్ చేసుకుంటే వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, OIS యాక్టివేట్ అవుద్ది. అండ్ బొకే వీడియో కూడా ఉంది, కానీ నైట్ టైం మీకు అంత సూపర్గా లేదు. 720p కాబట్టి బాగా షేక్ అవుతా కొంచెం బాగాలేదు. కాకపోతే వీడియో క్వాలిటీ 4Kలో చాలా బాగుంది. అండ్ ఫొటోస్ అసలు కుమ్మోతలు వేస్తుంది అప్పుడు నిజంగా. యాక్చువల్లీ ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కెమెరాస్ ఆ బడ్జెట్లో ప్రస్తుతానికి. తర్వాత ఇంకా బెటర్ ఫోన్స్ రావచ్చు. ఈ వీడియో చేసే టైం మాత్రం ఇది బెస్ట్ కెమెరాస్. 25,000 రూపాయల లోపు బ్యాక్ కెమెరాస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా డిసప్పాయింట్ చేసింది. 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ లో కనీసం 50% కూడా లేదు. ఫ్రంట్ మీకు ఫొటోస్ చాలా డీసెంట్ వస్తున్నాయి, నార్మల్గా వస్తున్నాయి, మీకు ఏం గొప్పగా ఏం రావట్లా, నార్మల్గా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఓకే, ఎడ్యుటేషన్ అంతా బాగానే ఉంది, కానీ మీకు అంత బ్యాక్ కెమెరా వచ్చినంత బాగా రావట్లా, కనీసం దానిలో 50% కూడా రావట్లా, నార్మల్గా వస్తున్నాయి. అండ్ వీడియో కూడా 1080p 30 FPS మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ మీరు నడుస్తూ ఉంటే మాత్రం కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. ఫ్రంట్ క్యామ్ కూడా మీకు బొకే ఆప్షన్ ఉంది, ఇది కూడా 720pకి రిస్ట్రిక్ట్ చేశారు. 720p 30 FPSలో బొకే వీడియో కూడా ఓకే బాగానే ఉంది, డే లైటింగ్ లో బాగానే ఉంది. అదే లో లైటింగ్ లోకి వస్తే మీకు ఫ్రంట్ కెమెరాలో ఫోటోస్ కానివ్వండి, పోర్ట్రేట్ షాట్స్ కానివ్వండి, ఏది కూడా జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఏం కనిపించో, మొత్తం స్మూత్గా అయిపోయి ఉంటుంది ఫేస్ అంతా. అండ్ వీడియో క్వాలిటీ కూడా మీకు అంత గొప్పగా లేదు, యావరేజ్గా ఉంది. నాయిస్ ఎక్కువ నోటీస్ చేస్తారు. సో ఓవరాల్గా డీసెంట్ ఫ్రంట్ క్యామ్ అది ఒక్కటి సెట్ చేసింటే బాగుండేది. బ్యాక్ కెమెరా మాత్రం ఇచ్చి పడేసింది, అసలు మామూలుగా లేదు. బ్యాక్ కెమెరా చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్గా సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్, బ్యాక్ కెమెరా మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే 80 watts ఛార్జర్ కూడా ఉంటుంది. సో 80 watts ఛార్జర్తో మీరు ఛార్జ్ చేస్తే మీకు ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు 40 నుంచి 45 నిమిషాలు టైం పడుతుంది. స్క్రీన్ టైం మాత్రం ఈజీగా మీకు 8 hours స్క్రీన్ టైం ఈజీగా వస్తుంది. ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు ఈజీగా 8 hours స్క్రీన్ టైం వస్తుంది. ఒక ఫుల్ డే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు కొన్ని AI ఫీచర్స్ తీసుకొచ్చారు ఫోన్లో. అంటే మీరు ఏదైనా ఫోటో తీసుకున్నారు, ఫోటో కొంచెం కదిలినట్టు వచ్చింది, లేదంటే క్లారిటీగా రాలేదనుకోండి, మీరు ఎడిట్లోకి వెళ్ళి అక్కడ AI ఎన్హాన్సర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే
మీ ఫేస్ని ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు వెనకాల ఎవరైనా జనాలు కనిపిస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని రిమూవ్ చేయాలి అనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి ఏ ఎరేజర్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ చేసి ఏ ద్వారా ఆ వెనకాల మనుషులను రిమూవ్ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది ఇది మాత్రం. అండ్ దీనిలో NFC సపోర్ట్ లేదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, IP64 రేటింగ్తో వస్తుంది అండ్ IQ డైలర్తో వస్తుంది. ఒకవేళ కాల్ రికార్డింగ్ చేసుకున్నా కూడా అవతల పర్సన్కి నోటిఫికేషన్ అయితే వినిపించదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో వస్తుంది, Fun Touch OS 14తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అది ఫోన్ గురించి అయితే మెయిన్ పిల్లర్స్ డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాస్, బ్యాటరీ, ఈ 4 మెయిన్ పిల్లర్స్ మాత్రం సెగ్మెంట్ బెస్ట్ తీసుకొచ్చారు. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు వీళ్ళని. చాలా బాగుంది ఫోను. కాకపోతే ప్రైజింగ్ 8+ 128GB మోడల్ 24,999 రూపాయలు లాంచ్ చేశారు. 8+ 256GB మోడల్ 26,999 రూపాయలు లాంచ్ చేశారు. అండ్ 12+ 256GB మోడల్ 28 రూపాయలకి లాంచ్ చేశారు. సో కార్డ్ ఆఫర్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఫస్ట్ సేల్లో మాత్రమే 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్, తర్వాత నుంచి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఇది నేను కొన్నప్పుడు 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్తో కొన్నా. సో ఇప్పుడు మీరు కొనాలంటే 2,000 కార్డ్ ఆఫర్ ఉంది. సరే, కార్డ్ ఆఫర్ వేసుకుంటే మీకు బేస్ మోడల్ 22,999 అంటే 23,000 రూపాయలకి వస్తుంది. సో 23,000 రూపాయలకి ఫోన్ దొరికితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీకు సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది, సెగ్మెంట్ బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసే పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్ అనమాట ఇది. ఖచ్చితంగా ఈ ఫోన్ని 23,000 రూపాయలకి తీసుకోవచ్చు, ఏ డౌట్ లేదు. ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది, ఇది ఒక్కటి తప్పించి ఈ ఫోన్లో చెప్పుకోదగ్గ నెగిటివ్స్ ఏం లేవన్నమాట. చాలా మంచి ఫోన్, తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.